సంగతి ఉండదు. ఇది ఎవరికి వాడే తెలుసుకోవాల్సిన విషయాలు. అన్నీ అందరికీ తెలియదు. కొన్ని విషయాలు ఉంటాయి భౌతికంగా కూడా. ఉదాహరణకి వస్తువు ఏదైనా టేస్ట్ తెలియాలంటే ఎవరికి వారే తెలుస్తుంది, కానీ ఒకరికి తెలిసిన టేస్ట్ అందరికీ తెలియదు. ఎవరికి వాడే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే మనశ్శాంతి కోసం మనం మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఎవరికి వాడే చేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఒకరికి ధ్యానం మరొకరికి ఉపయోగపడదు. ఈ స్పిరిచువల్ మెడిటేషన్ కూడా దీంట్లో ఏమవుతుందంటే సాధారణ మెడిటేషన్లో మనసుకు శాంతి కలుగుతుంది, విధానం ఏర్పడుతుంది, ఆలోచన ధోరణి మారుతుంది, అది సరే. ఈ స్పిరిచువల్ మెడిటేషన్లో జరిగేది ఏమిటంటే మనసు యొక్క స్థితి, దాని ఎంటిటీ మార్పు, ఈ ప్రధానం. ఆ రకంగా భౌతిక మనస్సు, ఇంద్రియ మనస్సు, అది ఈ ప్రధాన జ్ఞానంలో ఒక దశకు పెడుతుంది. ఆ దశకు చేరినటువంటి మనసుని ది మైండ్ ఆఫ్ ద మోరల్ శాంటిటీ అన్నారు. సెన్సరీ మైండ్ కాలేదు. సాధారణంగా భయపడుతూ అందరికీ ఉన్నటువంటిది, నిత్య జీవితంలో కనిపిస్తున్నటువంటిది కూడా సెన్సరీ మైండ్. దానిని మనం ప్రస్థానం చేస్తే మైండ్ ఆఫ్ ది మోరల్ శాంటిటీ అయితే దాన్ని అలాగా నిరంతరం కంటిన్యూ చేసుకుంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఆ స్థాయికి చేరుతుంది. రెండో, ఇదంతా ఎవరికి వాళ్ళు చేయవలసిన పని చెప్పడం వరకు. ఆ తర్వాత అదే మరింత ముందుకు వెళ్ళి ఆ ఎసెంట్ మోడల్లో డివైన్ మెడిటేషన్ ఆర్ డివైన్ కాన్షియస్నెస్ అక్కడ. ఆ తర్వాతది కృషి చేస్తే వ్యవసాయం పట్ట, సాధన చేసి ఆధ్యాత్మిక విధానం దాని ప్రయోజనం. సరే, మామూలు ధ్యానం అయితే మంత్రమో మరొకటో ఏదో పెట్టుకొని చేయాలి. లేదు అంటే ఒక ఆకారాన్ని పెట్టుకొని మనసులో కాన్సన్ట్రేట్ చేసి దృష్టి కూడా అక్కడే పెట్టుకొని చేస్తాం కాదు. లేదు, ఏ ఆకారంలో గురువు గారినో దేవుడినో మరొకరినో మనసులో పెట్టేసుకొని అక్కడే మన మనసు లగ్నం చేసి దాన్ని బయటికి పోకుండా ఈ ప్రస్థాన మెడిటేషన్లో కంట్రోల్ ది సెన్సరీ, జ్ఞానేంద్రియాలు మన వశంలోకి రావాలి. వాటి పని అవి. జ్ఞానేంద్రియాల యొక్క ఆ యాక్టివిటీ వినిమయిస్తాం. అప్పుడు బాహ్య ప్రపంచానికి ఈ సంబంధం మన మనసు ఉండదు. అది చాలా కష్టమైనది. అయినా సాధన చేస్తే సులువే. సరే, అదే సాధారణంగా ఏమిటంటే ఇవన్నీ చేయడానికి శరీరం కావాలి, మొదటి విషయం అది. తర్వాత దాని మనసు కావాలి, ఆ తర్వాత ఇవన్నీ. శరీరం అంటే జీవితం, నిత్య జీవితం. సపోజ్ ఈ నిత్య జీవితమే లేదనుకోండి, ఆ తర్వాత దానిలో ఉన్న ఆత్మ లేదు, ఆధ్యాత్మిక లేదు, మరి ఏమీ లేదు, ఇది వస్తుంది. శరీరం లేని స్థితిలో, జీవితం లేని స్థితిలో తెలుసుకునేది ఏమిటి, తెలియజేసేది ఏమిటి? కనుక దేనికైనా కూడా ప్రాథమికమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది శరీరం, దాని జీవితం. దాని భౌతికం అని చెప్పేసి, ఎందుకంటే సాధారణంగా భౌతికం ఆధ్యాత్మికం అని రెండు విధాలుగా చెప్పడం అనేది మనం వింటుంటాం. నిత్య జీవితానికి సంబంధించి సాధారణంగా మనసుతో నడిచేటటువంటి జీవితం, శరీరం మనసు నడిపితే నడిచేది, దానికి అంత వ్యవహారం లేదు. మనసు చెబితే చెప్పినట్టు చెబుతుంది శరీరం. ఆ మేరకు జరిగేది ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుంది? పంచేంద్రియాలు. ఇదంతా భౌతికమైంది. పంచేంద్రియాలు ఎక్కడది? ఎదురాన్ని భక్తిదానికి సంబంధించి ఇదంతా కూడా భౌతికం. ఈ భౌతికం అయిన తరిమిలా ఈయన ఆధారంతోనే చాలా ఆధ్యాత్మికం కానీ మరొకటి కానీ చేయవచ్చు.
తపస్సు చేయాలన్నప్పుడే కూడా శరీరము దాని మనసు కావాలి. ధ్యానం చేయడానికి శరీరము దాని మనసు కావాలి. ఇది భౌతికం. ఆధ్యాత్మికం అని వచ్చేటప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటిది అని అర్థం, శరీరానికి సంబంధించింది కాదు. సర్వ జగత్తుకి పరమాత్మ ఉంటుందని చెప్తారు. అది సరే. మరి ఈ జీవాత్మ మనసులో శరీరంలో ఏం చేస్తుంది తెలియదు. ఎందుకంటే కనిపించేది అనిపించేది కాదు కనుక. శరీరము మనసు ఏం చేస్తాయో అందరికీ తెలుసు. కానీ అనిపించనిది కనిపించినటువంటిది అన్నటువంటి ఆత్మ అంటే జీవాత్మ ఏం చేస్తుందో తెలియదు. ఏం చేయడం లేదని చెప్పేసి అనుకోవాలి. అనుకోవడానికి కూడా లేదు కదా. అందుకే ఈ ప్రస్థాన మెడిటేషన్లో మనం ఆ జీవాత్మ ఏముందో తెలియదు, తెలుస్తుంది. అది ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలియాలంటే ఈ ప్రస్థాన మెడిటేషన్ ద్వారా సాధ్యం. మామూలు మెడిటేషన్ చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, దైవ దర్శనం చేసుకోవచ్చు, ప్రత్యక్షం చేసుకోవచ్చు, వరాలు పొందవచ్చు, వాటి వినియోగించుకోవచ్చు, మంచి కలుగు చెడు కాదు. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం లేక మనోప్రస్థానం ఇది కేవలం ఆత్మకు సంబంధించినటువంటి విషయ సేకరణకే పని. ఇది నమ్మకం ఉంటేనేమో ఆత్మ ఉందనుకుంటున్నాం, లేకపోతే ఏమీ లేదు అని అనుకునేటువంటి స్థితి అనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. కానీ ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మకు సంబంధించినటువంటిది అసలు శరీరంలో ఎందుకు ఉంది అయినప్పుడు అది ఏం చేయదు. మనసు చెబుతుంది, శరీరం చేస్తుంది, కర్మ చేస్తుంది, ఫలితం వస్తుంది, అనుభవిస్తాం, ఆనందిస్తాం, లేకపోతే. కానీ ఆత్మ అలాగే ఉంటుంది. దానివల్ల మనకి ఏం ప్రయోజనం కనిపించదు భౌతికంగా. కాబట్టి మనకి ఎందుకు అని అంటే సాధారణంగా కనిపించింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో కనిపించేదానికి ఆధారం కనిపించనిది కాదు, కోల్పోతుంది, శవమైపోతుంది. శరీరాన్ని కాపాడి దానితో అన్ని పనులు చేయగలిగినటువంటి ఆ ప్రాణశక్తి మనకు కనిపించదు. లేదనుకోవడానికి లేదు. లేదనుకున్నప్పుడు తెలిసిన సంగతి దగ్గర ఏం చేస్తారు? కనుక ఎప్పుడూ కూడా కనిపించేటటువంటి దానికి ఆధారమైనటువంటిది ఆ విధంగా చూస్తే కనిపించేటటువంటి అనిపించేటటువంటి ఈ శరీరానికి, మనసుకి, టోటల్గా కృతికానికి కనిపించినటువంటి ఆత్మే ఆధారం కావాలి. ఈ మాదిరిగా ఉదాహరణకి ఒక సీటు విత్తనం చూస్తే దానిలో మొలక కనిపించదు, ప్రాణము కనిపించదు. దాన్ని తీసుకువెళ్ళి నేలలో వేసి నీళ్లు పోస్తే అది ఏముందో బయటకు వస్తుంది మొలక రూపంలో. ఆ పని చేయాలి. మామూలు గింజలు చూసి ఏముంది నీళ్ళలో పప్పు చేసుకోవడానికి పనికి వస్తుందని అనుకుంటే అది అంతవరకే, అది భౌతికమే. అసలు దీనిలో ఏముంది అని మనం ప్రశ్నించుకుంటే ఏముందో తెలియాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని తీసుకుని వెళ్ళేసి నేలలో వేయాలి, ఏదో చేయాలి. అంతవరకు కనిపించినటువంటి ఆ ప్రాణశక్తి మొలక రూపంలో బయటకు వస్తుంది, మొక్క రూపంలో సాగుతోంది. అలా క్రమంగా వెళ్ళేసి వృక్షం, మహావృక్షములు కూడా పెట్టుకుంది. ఒకప్పుడు కనిపించలేదు. ఈ అంతటికీ కారణం ఆ కనిపించినటువంటి ఆ ప్రాణశక్తి వితరణ ఉన్నది. అదే దానిలో లేదనుకోండి, నేరడ వేసిన ఒకటే, నీరు పోసిన ఒకటే పోయిపోయాం. అంటే ఉదాహరణకి కనిపించేటువంటి సర్వానికి కూడా కనిపించినటువంటిది ఏదో ఉంది, లేదనుకోకూడదు. ఉండేదేదో తెలియడానికి ప్రాసెస్ ఉంది. నాకు చెప్పినట్టు నేలలో నీళ్ళు పోయారు, సరే అది కూడా ఉంటాయి. అండం, పిండం, బ్రహ్మాండం అని మన జన్మాంతరికి కూడా మనం దాని నుంచి కదా. అండము నుంచి జన్మ ఉంటుంది,
మనిషికే కాదు, ఏ జీవికైనా. అండాన్ని పట్టుకు చూస్తే దానిలో ఏం కనిపించదు, ప్రాణశక్తి కనిపించదు, ఆకారము కనిపించదు. కానీ దాన్ని ఒక ప్రాసెస్ చేస్తే ఆ జీవి ఇది అని చెప్పేసి ఆ మొలక మాదిరిగా మనకు తెలుస్తుంది. అలా కాక దాన్ని ఏదో ప్రాసెస్ చేస్తే కిచెన్లో అది వేరే, ఇది ఏం కనిపించదు. అలాగే స్త్రీ అండము నుండి పురుషుని యొక్క జీవకణం, ఈ రెండు దేనికదే ఉంటే జీవి లేదు. అండం ఒకవేళ ఈ అండం చూసినట్టే లోపల కూడా స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఆ ఓవరీస్ లో ఉన్నటువంటి అండాన్ని చూస్తే అప్పటికే కనిపించదు. పురుషులో ఉన్నటువంటి స్థలం జీవకణాన్ని చూసిన దానిలోనే ఏమి కనిపించదు. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే జీవం కనబడుతుంది. ఆ అండం పిండము కలిస్తేనే ఆ పిండంలో ఈ జీవి సూక్ష్మ రూపంలో ఉంది. అండంలో ఉన్నటువంటి సూక్ష్మత కంటే పిండంలో ఉన్నటువంటి కాస్త మెరుగ్గా కనబడుతుంది. అది గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కణంలో మొట్టమొదటి జీవకణం ఒకే జీవకణం, అది అతి సూక్ష్మంగా ఉంటుంది. అదే జైగోట్. ఆ జైగోట్ స్టార్ట్ అయి అక్కడి నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రోత్ ఈ అండము పిండము ఉన్నటువంటి అవయవాలన్నీ పైకి వస్తాయి. అప్పుడు అంతకుముందు కనపడవాలి. ఆ రకంగా అది దాని గ్రోత్ అంటాం. ప్రధానం కాల్సిన అది గ్రోత్, ఒక ఆకారం గ్రోత్. అది క్రమంగా కొంత భాగం గర్భంలో ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత పసి గుడ్డు లేదా పసి బిడ్డ ఏదో అంటాం. అక్కడ మనసు కనిపించదు, జ్ఞానం కనిపించదు, ఏమీ కనిపించదు, ఏదో అలా పడి ఉన్నట్టు కనపడదు. క్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ సూక్ష్మంలో ఉన్నటువంటి ఆ మనస్సు తెలుస్తుంది బయటకు. ఆ సూక్ష్మంలో మనస్సు వయసుతో పాటు పెరుగుతూ అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుండి అలా క్రమానుగతంగా జ్ఞానాన్ని పొందుతుంది. ఆ జ్ఞానం అనేక రకాలుగా ఒక మహాపండితుడే కావచ్చు, ఆ జ్ఞానం సూక్ష్మంలో కూడా ఇక్కడ ఉండేది. అలాగే అక్షరాభ్యాసంలో మనం అక్షరాలు ఎదుగుతాం. ఈ అక్షరాల నుంచి క్రమంగా వెళ్ళే పాండిత్యంలో చేరుతుంది. పాండిత్యానికి చేర్చేది ఈ అక్షరాభ్యాసమే. అలాగే సృష్టిలో ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి, కణాలు ఉంటాయి ఎలిమెంట్స్. అవి ఇది కలిసి పదార్థాన్ని తయారు. అంటే దాని అర్థం ఎందుకు చెప్తున్నానంటే సూక్ష్మం నుంచి స్థూలత వరకు, స్థూలత నుండి సూక్ష్మం వరకు నిత్యం ఈ సర్క్యులేట్ అవుతుంది. వచ్చేసి కాయ పిందె వచ్చేసి పండు అవుతుంది. ఆ పండులో ఎంతసేపు కనబడినటువంటి విత్తనం ఆ పండులో కనబడుతుంది. అంటే ఈ మొలక నుంచి దాని ప్రస్థానం జరిగితే కానీ గొడతానని ఏమన్నా కానీ ఇక్కడ స్టార్ట్ అయినటువంటి విత్తనం ఈ గురుముగా పెట్టేసి చివరికి ఆ పండు దగ్గరికి చేరించగలిగితే మళ్ళీ మనకు ప్రత్యక్షం అవుతుంది. అంటే సీటు నిత్యం ఉన్నట్టే లేదు. నేలలో వేసినటువంటి విత్తనం అప్పుడు కనిపించదు, అయిపోయింది, కానీ పండులో ప్రత్యక్షం అవుతుంది. అదేవిధంగా ఎక్కడో కనిపించినటువంటి అండంలో కనిపించినటువంటి ఆ జీవి, యోగశక్తి, ప్రాణము, సర్వత్ర జ్ఞానము ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? పసిబిడ్డలో నుంచి ప్రారంభమై వీళ్ళు అక్కడ కనిపించదు, పసిబిడ్డ కనిపించదు. ఒక వయసు వచ్చే నాటికి మళ్ళీ ఈ అండము ఈ స్పెర్ము కనపడుతున్నాయి. వయసు వచ్చేటప్పుడు ఈ మధ్యలో కనపడలేదు. అంటే ఈ రెండు అండం పిండం ఒక దశలో కలిసినటువంటి సూక్ష్మత అంతటితో పోలేదు. అది మళ్ళీ స్థూలతకు వెళ్ళింది, అదే తిరిగి మళ్ళీ సూక్ష్మతకు వస్తుంది. ఆ విత్తనం, ఆ పండులోని విత్తనంలో మళ్ళీ చెట్టు అంతా ఉంది. ఈ పసిబిడ్డలో ఉన్నటువంటి సూక్ష్మతే ఎవరో వచ్చేటప్పటికి మళ్ళీ ఒక స్థూలం అక్కడ కనపడుతుంది, అన్నం పెట్టాం. అంటే ఇది నిత్యం జరిగేటటువంటిదే, ప్రతి చోట జరిగేదే. ఇదే సృష్టి ధర్మం. ఇది సైన్స్ ప్రకారం తెలుసుకోవాల్సిన వేరేషన్. మరి ఆత్మ సంగతి దానికి గుర్తుగా లేదు.
అని అంటారు. కాదు, ఈ ఆత్మ కూడా ఈ ప్రాణశక్తి సూక్ష్మత ఎలాగైతే ఉంటుందో ఆత్మ అనేటువంటిది కూడా సూక్ష్మ స్థితిలో జరుగుతూనే ఉంటుంది. బయట నుంచి ప్రవేశించడం కాదు. ఈ జ్ఞానము, ఈ మనస్సు, ఈ సర్వస్వం మొత్తం అంతా కూడా ఒకప్పుడు ఉన్నటువంటి సూక్ష్మతే ఆ చివరికి వెళ్ళి స్థూలతగా మారుతుంది. అలాగే ఆత్మ సూక్ష్మత కూడా జన్మతోనే స్టార్ట్ అవుతుంది, మనకు కనిపించకపోవచ్చు. అలాగే సృష్టి ప్రారంభంలో ఆ ప్రోటానికి ముందు సూక్ష్మత ఉంది, శక్తి సూక్ష్మత ఎనర్జీ. అది ప్రోటాన్ ఒక రూపానికి వచ్చింది, తర్వాత సృష్టి పదార్థంగా విస్తరించింది. కనుక సూక్ష్మము స్థూలత, స్థూలత సూక్ష్మం. ఇది ఈ రెండింటి మధ్య జరిగేటటువంటిది ప్రస్థానం, లేదా గ్రోత్, లేదా డెవలప్మెంట్, లేదా ప్రోగ్రెస్. మనం ఏమనుకోవచ్చు, ప్రాసెస్ ఓకే. అందుకు ఇవన్నీ తెలియాలి అంటే మనసు ద్వారా